హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చక్కెర ఇంకా బెల్లం వాడకుండా ఖర్జూరాతో నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ఈ నువ్వుల ఖర్జూర లడ్డు చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో 1 కప్పు వరకు నువ్వులను తీసుకోవాలి. ఇవి మాడకుండా స్టవ్ని చిన్నగా పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. నువ్వులు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు అవిసె గింజలను వేసుకొని వీటిని కూడా మాడకుండా స్టవ్ను చిన్నగా పెట్టుకొని దోరగా ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్ నిండా గింజ తీసేసిన ఖర్జూరా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న నువ్వులు, అలాగే అవిసె గింజలు, అలాగే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరా వేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ నువ్వులు ఖర్జూరాన్ని ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనకి ఇష్టం వచ్చిన సైజులో ఇలా లడ్డూలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిగతావన్నీ కూడా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా చేసుకునే లడ్డు ఈజీగా ఇంకా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.